మహబూబ్ నగర్ జిల్లాలో గొర్రెల మందపై చిరుతపులి దాడి చేసింది. కోయిలకొండ మండలం రామన్నపల్లి కొత్తలాబాద్ శివారులోని గొర్రెల మందపై దాడి చేసింది. తర్వాత గొర్రెల కాపరులపై సైతం అటాక్ చేసింది. ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా హాస్పిటల్కు తరలించారు. 3 గొర్రెలు చనిపోయాయి. స్పాట్కు చేరుకున్న ఫారెస్ట్ సిబ్బంది చిరుత కోసం బోన్ ఏర్పాటు చేశారు. ఇదే విషయంపై డీటెయిల్స్ బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ, మహబూబ్నగర్ జిల్లాలో చిరుతపులి దాడి జరిగింది. దాడిలో 3 వ్యక్తులు గాయపడ్డారు. అయితే ప్రస్తుతం గాయపడ్డ వాళ్ళంతా కూడా మహబూబ్నగర్ జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారితో మాట్లాడదాం. ఘటన ఎప్పుడు జరిగింది, సో దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం. ఏం పేరు? నా పేరు నా పేరు మైబానా సార్. ఏం జరిగింది? మీరు ఏం చేస్తున్నారు అక్కడ? మాది కొత్తలాబాద్ సార్. మేము చేను కడ గొర్రె మంది ఆపుకున్నాం. అది గొర్రె మంది ఆపుకుంటే అది గొర్రెలకు వచ్చి పడినది. మేము ఇంకా గొర్రెలు అంటే ఏదో అనుకున్నాం, పులి అనుకునిలేము. గొర్రెలు వండుతలేవు ఏమైందని నేను గొర్రె కన్నా మందకన్నే ఉండ. గొర్రెలు వండుతలేవు ఏమైందని ఆయన అప్పటికే 4 గొర్రెలను కొరికింది. 4 గొర్రెలు కొరికి రక్తం తాగింది. రక్తం తాగితే గొర్రెలు వండుతలేవు అని నేను లోపలికి మందలకు వచ్చి చూసిన. ఇంకా అంటుండ్రి ఆడ ఈడ పులి, మా ఊరు పక్కన సురారం అని ఉంది, ఇంకా ఆడ కొరికింది ఈడ కొరికింది అని అదే కొరికి పోయిందేమో అని అనుకున్నా నేను. అనుకున్న తర్వాత అది గొర్రెలు ఒకరికి భయం అవుతుంది. ఇంకా ఇన్ని గొర్రెలు చచ్చిపోయినాయి. ఫస్ట్ 2 అనుకున్నా, 4 అనిపిస్తున్నాయి. ఇంకెన్ని పోయినాయేమో అని మా చేను పక్కల ఆయన షెడ్ అన్నీ ఉండదు, బాలరకాడు ఉండే ఆయన ఇంకా ఫోన్ చేసి వచ్చిండు. వచ్చి మేము ఇంకా ఏమో 4 పడ్డాయి, ఇంకెన్ని ఉండదు సుత్తం పట్టరా అని ఇద్దరం కలిసి చూసినాం. అది చూస్తే అప్పటికే లోపల రక్తం దాగి లోపలనే వండుకున్నాను మందల. ఇంకా వాళ్ళు బ్యాటరీ వేసే వరకు వాళ్ళ మినిపోయింది. అది ఈయన ఉండదు అంటే ఆయన మొత్తుకున్న వరకు ఇంకా వాళ్ళ దగ్గర పోయిందని నేను ఇట్లా వాళ్ళతో పోయినా. వాళ్ళు ఫస్ట్ వాళ్ళు నిడిచింది, ఇంకా తర్వాత నన్ను పట్టింది. ఇప్పుడు ఎప్పుడైనా మీరు ఎంతమంది గతంలో చూసారా చిరుతపులిని? చూడలేదు సార్, చూడలేము కానీ అన్నంగా విన్నాము. గాడ తింటుంది గిడ తింటుంది అని అన్నంగా విన్నాము కానీ చూడలేదు. మేమైతే చూడలేదు. మా ఊరు పక్కల అన్నారు గిడ దుళ్ళ కొరికింది, గొర్రె కొరికింది అని అన్నారు కానీ ఇంకా మేమైతే చూడలేదు. సో మొత్తానికి వాళ్ళంతా కూడా గాయపడ్డ ఎవరైతే ఈ గొర్రెల కాపరి మైబన్ ఉన్నారో, మైబన్న ఆ మందని కాపు కాస్తున్నారు. పక్కన పొలంలో ఉన్న వాళ్ళు కూడా ఆయన ఫోన్ చేయడంతో రావడం జరిగింది. వాళ్ళు కూడా మాట్లాడదాం. ఏం జరిగిందన్న? అదే మేము అన్నం తిండే టైంలో ఆయన అరిసిన నాయన ఆయన గొర్రెలనే కొరికేస్తుంది అంటే ఏంటో అని అన్నం విడిచిపెట్టి వెళ్ళిపోయినాం. బాబా మడతలు మీద కలిసిపోతే ఈ గొర్రెని కొరికేసింది. 4 కొరికేసిన ఏడుస్తున్నాడు ఆయన. అరే అన్నీ చూస్తే ఇంకా ఏం లేవు, ఆడ ఏం లేవు. అంత తురి చూస్తే అంత చూస్తే ఏం లేదు కానీ అల్లం పెద్ద అల్లం ఉంది, అల్లంలో వండినది. నేను మనం కొంతమంది ఆలోచన చేసుకుంటూ వస్తున్నా, బ్యాట్ వేసి చూసి ఆడ అనుకున్నది. దాన్ని చూసి నేను భయపడడం నేను ఇట్లా ఎల్లెలు పడిపోయింది. ఇట్లా పడిపోయినప్పుడు ఇట్లా ఇది తొడ మీద పెట్టేసింది కాలం. ఇక్కడ నా పక్క బాంబడిది నిలబడ్డా ఆయన గొంతు పట్టి ఆయన ఏం చేసిన దొబ్బేసాను. దాన్ని దొబ్బేసి రక్తం పోతుంది. లేచిన రక్తం మొత్తాన్ని ఏడుస్తుంటే ఏడవకు నేను దాన్ని దుబ్బేసిన వెళ్ళిపోయింది అంటే ఒరిలేం కదా ఆడ ఆయన మా బామ్మడిది సత్యనారాయణ రెడ్డి. దుబ్బేసినాక ఆడ అరుస్తుంది. వాయబ్బో ఏమంటే ఆయనతో పోయింది. ఆయన కొరికినాక అందరం ఊరుకుంటూ అందరం దత్తకైనాం. ఏమాయ ముగ్గురు కలిసి ఊరిలేం వెళ్ళిపోయిన తర్వాత ఇక అందరు వచ్చిండ్రు. పులి వెళ్ళిపోయింది. ఫారెస్ట్ ఆఫీసర్స్ కూడా ఈ ఘటన జరిగిన తర్వాత ఘటనా స్థలానికి చేరుకొని అక్కడ బోన్ ఏర్పాటు చేయడం, అట్లాగే ఇక్కడ ఎవరైతే గాయపడ్డారో వాళ్ళందరినీ కూడా ట్రీట్మెంట్ పంపించడం అంతా కూడా ప్రాసెస్ చేశారు. మిగతా ఏవైతే గొర్రెలు చనిపోయాయో వాటి గురించి కూడా వాళ్ళు పంచనామా ఫర్దర్ ఫార్మాలిటీస్ చేయడానికి అన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అంతా పాటు డిప్యూటీ రేంజర్ రాజశేఖర్ గారు మాట్లాడు. ఈ ఇన్సిడెంట్ మీకు ఎట్లా తెలిసింది, ఎప్పుడు తెలిసింది? మాకు 10:30కి ఇట్లా ఫోన్ వచ్చింది సార్. 10:30కి లోకల్ ఎంపీటీసీ గారు ఫోన్ చేశారు. ఇట్లా జరిగిందని మరి మేము ఆల్రెడీ నైట్ డ్యూటీలో ఇక్కడ టీటీగుట్ట దగ్గర నైట్ డ్యూటీలో ఉన్నాము. అటు నుంచి అటు వెహికల్ తీసుకొని ఒక 4-5 మెంబర్స్ వెళ్ళిపోయాం డైరెక్ట్. అక్కడికి వెళ్ళి అక్కడ చూసేసరికి ఆల్రెడీ 3 గొర్రె పిల్లలు ఆల్రెడీ చనిపోయినవి. అవి మిగతా ఇంజూరీ అయిన 3 పైన ఇంజూరీ అయిన వాళ్ళను ఆల్రెడీ 108 నుంచి హాస్పిటల్ తీసుకొచ్చిండ్రు. మహబూబ్నగర్ హాస్పిటల్ తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేసిండ్రు. మేము అక్కడ చూసిన దాన్ని బట్టి చూస్తే అక్కడ చీకట్లో గుట్టపైన మాకు కూడా లైవ్ స్పాట్లో గుట్టపైన టార్చ్ లైట్ చూస్తే కనిపించింది. ఇంకప్పటికప్పుడు మేము చేయాల్సిన పరిస్థితి ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళను ఏదో ఒకటి కంపల్సరీ మెజర్ తీసుకోవాలి అని నైట్కే ఒక కేజ్ బోన్ ఏర్పాటు చేసి మహబూబ్నగర్కి వచ్చి మహబూబ్నగర్ నుంచి బోన్ తీసుకొని మా హైయర్ ఆఫీసర్స్కి చెప్పి బోన్ తీసుకొని వచ్చి అక్కడ బోన్ ఏర్పాటు చేసాం నైట్ మొత్తం.
ఇప్పుడు ఏదైతే స్పాట్ అయిందో ఆ ఏరియాలో గతంలో ఎక్కడన్నా చిరుతపులి కనిపించిందా? లేదు, ఇప్పుడు స్పాట్ అయిన ప్లేస్లో అక్కడ మేము నైట్ కనుక్కున్న దాని ప్రకారం చూస్తే ఇప్పటివరకు అయితే ఎప్పుడు స్పాట్ కాలేదు ఆ పరిసర ప్రాంతాల్లో. గుట్ట వెనక భాగంలో కనిపించినట్లు మాత్రం ఆనవాళ్ళు ఉన్నాయి సార్. ఓకే, ఇప్పుడు అంటే చాలా ఎక్కువగా చిరుతపులులు బయటకు వస్తున్నాయి మామూలుగా టౌన్లో కానీ, లేకపోతే ఇప్పుడు కోయిలకొండ ఏరియాలో చాలా ఏరియాలు మనకు టౌన్ కానుకున్న రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో తిరుగుతున్నాయి, జనావాసాల మధ్య తిరుగుతున్నాయి. సో రీజన్స్ ఏంటంటే జనావాసాలు తిరుగుతున్నవి అని అంటే యాక్చువల్గా అది ఫారెస్ట్ ఇప్పుడు ఏమైనా ఇప్పుడు మాకు ఫారెస్ట్ ఏరియాకు ఒక 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇప్పుడు ఉన్న గుట్ట ఇన్సిడెంట్ జరిగిన గుట్ట అది మొత్తం రెవెన్యూ గుట్టలు. అంటే గ్రీనరీ పెరిగింది. గ్రీనరీలో యాక్చువల్గా ఇవన్నీ గ్రీనరీలో తిరుగుతున్నాయి. మామూలుగా హ్యాబిటాట్ వాటి యొక్క హ్యాబిటాట్ ప్రకారం అవి గుట్టల్లో తిరుగుతున్నవి. ఈ ఇన్సిడెంట్లు అంటే వాటికి ఫుడ్ కోసం ఎక్కడైతే ఫుడ్ కోసం అనేటివి కొద్దిగా బయట సంచారంలో కనిపిస్తున్నాయి. ఆ చుట్టుపక్కల ఏవైతే ఉన్నాయో వాటిని వస్తున్న న్యాచురల్గా వచ్చినప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి. సో మొత్తానికి ఎవరైతే గాయపడారో వాళ్ళందరికీ కూడా అటవీ శాఖ తరపున ట్రీట్మెంట్ అందిస్తాము, మిగతా సాయం చేయాలని అది సాయం అందిస్తామని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా చిరుతపులిని ట్రాక్ చేయడం కోసం అక్కడ బోర్ నైట్ ఏర్పాటు చేశారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, మహబూబ్ నగర్.